అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాళేశ్వరం వద్ద గోదావరి ప్రాణహిత రెండు నదులు కలయికతోనే ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి ఆ మేడిగడ్డ వద్ద ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి ముహూర్తం ఖరారు చేశారు 2016లో. దాని తర్వాత శరవేగంగా 2019 జూన్ 2వ తేదీ వరకే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తయింది. దీనిలో భాగంగా చివరి ఆయకట్టు వరకు కూడా మేము నీటిని అందిస్తామని చెప్పేసి గొప్పగా చెప్పుకున్నారు అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. దీనిలో భాగంగా కొద్ది రోజులు సజావుగానే ఉంది. అయితే కొద్ది రోజుల్లోనే కన్నెపల్లి పంప్ హౌస్ నీటి మునగడము, మేడిగడ్డ అన్నారం సుందిళ్లలో గేట్లు కుంగిపోవడము, డ్యాము కుంగిపోవడము అక్కర రాకుండా పోయింది. సెంట్రల్ వాటర్ కమిషన్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించిన వాళ్ళు సైతం ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో ఏర్పాటు చేసినటువంటి కమిషనే జస్టిస్ పిసి ఘోష్ కమిటీ, పినాకిని చంద్ర ఘోష్ పిసి ఘోష్ కమిటీ విచారణకి నోటీసులు జారీ చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకి. అలాగే అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నప్పటికీ అప్పుడున్నటువంటి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావుకి, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్కి, అప్పుడున్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్కి పక్కగా నోటీసులు జారీ చేసి జూన్ 5వ తేదీన కమిషన్ ముందు హాజరుపరచాలి అని చెప్పి ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. మరి ఇంతకీ ఈ ఆదేశాలు, నోటీసులు అనేటివి ఎట్లా చూస్తారు అనేది మనం తెలుసుకుందాం. మనతో స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది టీఆర్ఎస్ ఉన్నారు, విద్యార్థి విభాగానికి చెందినటువంటి వాళ్ళు, టీఆర్ఎస్ నేతలు అందరూ ఉన్నారు. చెప్పండి, ఎట్లా చూస్తారు దీనికి సంబంధించి? ఈరోజు మరి కమిషన్ అనేది నోటీసులు చేయడం అనేది రాజకీయ కక్షగానే మేము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే కేసీఆర్ గారు ఒక గొప్ప సంకల్పంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి లక్షల ఎకరాలకు మరి పాడుబడ్డ తెలంగాణను మరి లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చి మరి కొన్ని లక్షల టన్నుల ధాన్య గాండారంగా మరి తెలంగాణ రాష్ట్రంని మరి దేశంలోనే మరి ఒక గొప్ప వ్యవసాయ రంగాన్ని నిర్మించడం జరిగింది. మరి దాన్ని ఇలా రాజకీయ కక్ష పూరితంగా కేసీఆర్ గారిని బదనాం చేయాలని చెప్పేసి మరి ఈరోజు నోటీసులు పంపించడం జరిగింది. మరి ఎప్పుడు కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మరి కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని పదే పదే మరి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ మాట్లాడుతున్నాడు. వాస్తవానికి దాని కాస్టే 70,000 కోట్లు 80,000 కోట్లు ఉంటుంది. మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక ఓన్లీ మేడిగడ్డ పంప్ హౌస్ కాదు, మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బ్యారేజీలు కానీ, మరి కెనాల్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ కానీ, అనేకమైనటువంటి మరి పంప్ హౌజులు కానీ ఉంటాయి. మరి ఒక కాళేశ్వరం దగ్గర ఒక పిల్లర్ కుంగడం వల్ల అది మళ్ళీ రిపేర్ చేసి మరి దాన్ని నీళ్ళు అందించే పరిస్థితి. కేసీఆర్ గారిని రాజకీయంగా కక్ష తీర్చుకోవడానికి నోటీసులు మరిగా మేము భావిస్తున్నాం. ఇలాంటి చర్యలు పాల్పడితే తప్పకుండా రాబోయే రోజులలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. తప్పకుండా ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, మొత్తం మీద ఇది నోటీసులు జారీ చేయడం, నిన్న మొన్నటి వరకు విచారణలు చేపట్టడము, మొత్తంగా అధికారంలోకి వచ్చిన తర్వాత సైతం అధికార పార్టీ నేతలు, మంత్రులు సైతం అక్కడ పర్యవేక్షించారు, పరిశీలించారు. ఇప్పుడు నోటీసులు ఏకంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్కి, అప్పటి ఆర్థిక శాఖ మంత్రికి, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రికి నోటీసులు జారీ చేశారు. వారు నోటీసులు జారీ చేయడం వల్ల ఒక రాక్షస ఆనందం తప్ప దానిలో ఎలాంటిది లేదు. తలాపునా పారుతుంది గోదావరి, మనచేను మనచెల్క ఎడారి అని పాడుకునే తెలంగాణ రాష్ట్ర ప్రజల కళలను సాకారం చేస్తూ ఈరోజు గోదావరి నీటిని మొత్తం ఒడిసి పట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో మొదటి నుండి చివరి వరకు ఆయకట్టు ఎక్కడా కూడా ఎండిపోకుండా చూసిన అపర భగీరథుడు కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఎక్కడో లోపం ఉందనేది ఎత్తి చూపే ప్రయత్నం చేస్తారు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు, తెలంగాణలో యావత్తు తెలంగాణ ప్రజానికం కూడా కేసీఆర్ గారి వెన్నంటే ఉన్నది. మీరేదో తప్పుడు ప్రచారాలు చేస్తే మొన్న నమ్మినందుకు ఈరోజు వాళ్ళంతా ఎంత గోసపడుతుర్రు, ఎంత బాధపడుతుర్రు అనేది వాళ్ళకి తెలిసి వచ్చింది. రాబో రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారి నాయకత్వమే శ్రీరామ రక్ష అని తెలంగాణ యావత్తు ముఖ్యంగా తెలంగాణ రైతులు నమ్ముతా ఉన్నారు. ఎందుకంటే ఎద్దేడిసిన యువతము, రైతేసిన రాజ్యం బాగుపడ్డ చరిత్ర లేదు. ఆ రైతులు రాజును చేసిన చరిత్ర కేసీఆర్ గారికి ఉన్నది. కాబట్టి ఆ రైతులందరూ కూడా కేసీఆర్ గారు వెన్నంటే ఉన్నారు. రాబో రోజుల్లో కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష నమ్ముతూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రాబో రోజుల్లో కేసీఆర్ గారు వస్తున్నారు. ఆ వారి నాయకత్వంలో పూర్తి స్థాయిలో రైతుల నుండి, విద్యార్థుల నుండి, మహిళల నుండి అన్ని వర్గాలు, సబ్బండ వర్ణాలు సంతోషంగా ఉండే రోజులు వస్తున్నాయి. ఆనాడు చూసుకుంటాం బిడ్డ, మీరు ఏ తప్పు దొరకలేదు కాబట్టి ఈరోజు ఏదో ఒక్క దగ్గర చిన్న తప్పిదం తీసుకొని వీళ్ళను తప్పు అని ప్రచారం చేసే ప్రయత్నంలో మీరు ఉన్నారు. కానీ మిమ్మల్ని నమ్మడానికి ఎవరు లేదు. నోటీస్ అంటే ఏంటిదండి? వీళ్ళు నోటీస్ అని చెప్పి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎస్, రాజ్యాంగానికి కట్టుబడి మేమంతా సిద్ధంగా ఉన్నాం, మా నాయకత్వం కూడా సిద్ధంగా ఉంది. ఆ నోటీస్లో ఏముందో దానికి సమాధానం ఇస్తారు మా నాయకత్వం. ఆ నోటీస్లో ఏముందో దానికి
పక్క సమాధానం ఇస్తాం, పక్క ఆన్సర్ చేస్తాం. మా తప్పిదం ఏం లేదని చిక్కని పాల వల్లే బయటికి రావడానికి మా కేసీఆర్ గారు అయితే అప్పుడున్న హరీష్ రావు గారు ఈటల అందరూ కూడా బయటపడతారు. దీనిలో ఇలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి మరొకసారి రేవంత్ రెడ్డి సర్కార్కు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, అదేవిధంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలాంటి చిన్న చిన్న వాటికి పెద్ద తప్పులుగా ఎత్తి చూపి ఏదో వీళ్ళు ఎలుకంత దాన్ని కొండంత చేసి చూపే ప్రయత్నం చేస్తే మాత్రం మీరు దీనికి 100 రెట్లు ఫలితం అనుభవించే తప్పదని హెచ్చరిస్తూ ఉన్నాం. మొత్తం మీద ఇది కక్ష సాధింపు ధోరణిలో భాగంగానే ఇది చిన్న ఇష్యూను సైతం పెద్దగా చూపే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మీరు చెప్పండి, ఎట్లా చూద్దాం? ఇది కేవలము కాంగ్రెస్ ప్రభుత్వము కేసీఆర్ గారికి ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న రైతులు కానీ విద్యార్థులు కానీ యువకులు కానీ ఆ రోజు వెళ్ళి దాన్ని సందర్శించిన చరిత్ర, చిన్న చిన్న వాటర్ను ఆపేసి ఇవాళ ఇంతవరకు కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని ఏదో రకమైన వెన్నెత్తు చూసి ఇది రైతులకు అన్యాయం చేసింది. ఇవాళ కొంతమంది ప్రజల అభివృద్ధిని ఆపుకునే విధంగా చేయకుండా కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు పైనే గెలిచిన కాంచెలు ఇంతవరకు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పైన కాలక్షేపం చేస్తూ ఇవాళ ప్రభుత్వము పబ్బం గడుపుతుంది. ఇవాళ ప్రజల సమస్యల గురించి మాట్లాడకుండా, ప్రజల వ్యవహారాల గురించి మాట్లాడకుండా కేవలము గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గారు కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు పైన పబ్బం గడుపుకుంటూ అదో ఇదో చూపుకుంటూ ఈరోజు నోటీసులు ఉంది. దాన్ని వ్యతిరేకిస్తారు. దానికి ఏదైతే నిజాయితీ ఉన్న నాయకులు ఇన్ని సంవత్సరాల నుండి ఏదైతే రైతులైతే బాధపడుతున్నారో ఎవరు కూడా రైతులు దాన్ని స్వాదిస్తలేరు, వ్యతిరేకిస్తారు. ఇవాళ కేసీఆర్ గారికి హరీష్ రావు గారికి ఇచ్చిన నోటీసును చాలామంది రైతులు బాధపడుతున్నారు. పెద్ద ఎత్తున ఇప్పటికి కూడా చట్టం ముందు అందరూ సమానులే, కేసీఆర్ అయితే నోటీసులు ఇవ్వద్దా అని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు సైతం వ్యాఖ్యానించడం జరిగింది. అయితే నోటీసులు ఇవ్వద్దని మేము అంటలేము. ఎందుకంటే ప్రజలు కోరుకున్న కాళేశ్వరం కోసం కేవలము ఏదో రకమైన ప్రజలు ఎక్కువ మంది రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, కేసీఆర్ గారు చేసిన ప్రాజెక్టు గురించి దేశవ్యాప్తంగా మాట్లాడుతున్నారు. కాబట్టి దాని గురించి మాట్లాడుకోకుండా వ్యతిరేకంగా మాట్లాడుకునే విధంగా వీళ్ళు ఈ రకంగా కేవలం రాజకీయ కక్ష చేస్తున్నారు మేము తెలియపరుస్తున్నాం. కేసీఆర్ గారి పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి తప్పించి అంటే తెలంగాణని ఎట్లా అభివృద్ధి చేయాలి అనే ఆలోచనలో లేడు. ఏదైతే అంటే ఏప్రిల్ 27 తారీఖున నిర్వహించిన వరంగల్ సభను చూసి మరి రేవంత్ రెడ్డి భయపడి ప్రజలందరి దృష్టి కూడా మరల్చాలని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగినాయని కేసీఆర్ గారికి అప్పటి మంత్రులకు నోటీసులు పంపించి ప్రజలందరి దృష్టిని కూడా మరల్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. సో మొత్తం మీద ఇప్పటివరకే కేసీఆర్ని కక్ష సాధింపు ధోరణితో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. మీరేమంటారు? కేసీఆర్ గారి మీద ఆరోపణ చేయడం అనేది ఆకాశం పైన ఉమ్మేసుకోవడమే. మొన్న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. ఆ ఇమేజ్ పార్టీకి బాగా వచ్చింది కాబట్టి ప్రజలలో బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న క్రేజీని చూసి దాన్ని ఎలాగైనా డ్యామేజ్ చేయాలని, అట్లాగే కేసీఆర్ అన్న వాళ్ళు కూడా నేను చెరిపిస్తానని చెప్పి మొన్న ప్రపంచ అందాల పోటీలు జరుగుతున్నాయి. మళ్ళీ కేసీఆర్ కట్టిన కట్టడాలను చూపిస్తున్నారు తప్ప వేరే ఆప్షన్ లేకుండా పోయింది. ఇవన్నీ చూసి కేసీఆర్ గారి కనబడుతున్నాడు ఎక్కడ చూసినా. తెలంగాణ అంటే కేసీఆర్ అంటే తెలంగాణ. కాబట్టి కక్ష సాధింపు ధోరణితో నడుస్తున్న వ్యవస్థ ఇది. ఏది తప్పిదం లేదు. కేసీఆర్ని డ్యామేజ్ చేయడానికి ఇమేజ్ని ఇలాంటి నోటీసులు ఇస్తున్నారు. ఈటల గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు ఎలాంటి తప్పిదం లేకుండా బయటకు వస్తారని మేము నమ్ముతున్నాం. ఇలాంటి కాంగ్రెస్ పార్టీ కక్షపూరిత చర్యలు చేయకూడదని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మొత్తం మీద టీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఇతర నేతలందరూ కూడా స్పష్టంగా ఒక వినతి పత్రం ఇస్తున్నారు, వినతి చేస్తున్నారు, హెచ్చరికలు జారీ చేస్తున్నారు, బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు, ఇమేజ్ డ్యామేజ్ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. నోటీసులకు మేము తగిన సమయంలో తగిన విధంగా సమాధానాలు ఇస్తాం, దానికి ఇబ్బంది పడేది ఏం లేదు, కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాము, ప్రాబ్లమే లేదు అనేటువంటి ఉద్దేశంతో వారు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.